CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు షేక్ రియాజ్ చేసిన వ్యాఖ్యలపై చేజర్ల సుబ్బారెడ్డి వర్గేయులు ఉదయగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తీవ్ర స్థాయిలో స్పందించారు. చేజర్ల సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి రియాజ్కి లేదంటూ మండిపడ్డారు. పేద ప్రజలకు సేవ చేయడంలో చేజర్ల సుబ్బారెడ్డి ఎప్పుడూ ముందుంటారని, చేజర్ల ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో నిలబడే నాయకుడిగా చేజర్లకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అటువంటి మా నాయకుడిని నీలాంటి వాళ్ళు విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ చరిత్ర కూడా ఉదయగిరి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి పై పదవులు అమ్ముకున్న చరిత్ర మీ నాయకుడిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు రియాజు. మా ఫాదర్ ఎంఏ మాజీ సర్పంచ్. మొన్న ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డి గారు శేఖర్ రెడ్డి గురించి చెప్పారు. ఇతను రియాజు మా సుబ్బారెడ్డి గురించి అవాకులు చివాకులు పేరిండు. అతని స్థాయి ఏంది? అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఉందా? అది చెప్పండి. అతనికి శేఖర్ రెడ్డి జైలు వేపిస్తే సుబ్బారెడ్డి దగ్గర బ్రతిమలాడి 20,000 రూపాయలు అతని అసిస్టెంట్ అతనితో మిత్రులు వచ్చి అడుక్కొని తీసుకుని 20,000 రూపాయలు. నాకు ఇది లేదన్నా అంటే 20,000 రూపాయలు సాయం చేసిండు. అట్లాంటి అతనికి లంగా అని నీ స్థాయి ఏం చెప్పు. నీ స్థాయి నీకు ఊళ్ళో చెప్పే పేరేంటి తెలుసా? 420. మీ అందరికీ తెలుసు అతని పేరు 420 అని. అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? సుబ్బారెడ్డి బండి ఆపుతాను, ఇది ఆపుతాను. సుబ్బారెడ్డి బండి కాదు, ముందు మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర అప్పుడు నువ్వు మొగుడు. సుబ్బారెడ్డి ఇల్లు మీడి వస్తావు. నీ స్థాయి సుబ్బారెడ్డికి విమర్శించే స్థాయి ఉందా? శేఖర్ రెడ్డి ఏమో వాళ్ళ ఇది డబ్బులు ఇస్తే అది తీసుకొని సుబ్బారెడ్డికి విమర్శిస్తావా? సుబ్బారెడ్డి ఇంటి మీద వస్తా, కారు ఆపుతా బస్టాండ్లో. ఇప్పుడు అరగంటలో బస్టాండ్కి వస్తాం. దమ్ముంటే నువ్వు సుబ్బారెడ్డిగా మా కాడికి రా. మాకు దాటి తులుకోళ్ళు 4 అన్నారు. ఆ 4 దాటుకొని రాను. నీ స్థాయి మా 4 తులుకోళ్లకు దాటి నువ్వు రా సుబ్బారెడ్డిపై. మాకు దాటి వస్తే నువ్వు మొగుడే. సుబ్బారెడ్డి పైకి వస్తే సుబ్బారెడ్డి ఎంతమందికి సాయం చేసిండు. అతను ఒకరి గురించి అతను మాట్లాడు. అలాంటి అతనికి నేను ఎట్టంటే లంగా అని, నువ్వు లంగా చీర కట్టుకొని ఇంట్లో ఉంటావు. నువ్వు సుబ్బారెడ్డికి మాట్లాడే అర్హత ఉంది నీకు అసలు ఏమైనా? నువ్వు ఎంత అవినీతి చేసినావు. పంచాయతీ బోర్డు డబ్బులన్నీ తిన్నావు. నీ వల్ల 2 ఈవోలు సస్పెండ్ అయిందే. రాజకీయంగా ప్రతి ఒక్కరూ పక్షం అని కాకుండా, ప్రతిపక్షం అని కాకుండా, అధికార పక్షం అని ప్రేమతో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీ తండ్రి ఎంతో గొప్పవాడు షబ్బీర్ గారు అంటే ఈరోజు కూడా పేరు. నువ్వు చూస్తే ఇలాంటి బజారీ మాటలు, బజారీ చేష్టలు తీసుకుంటే నీ స్థాయి నువ్వు ఎదిగేవాడివి, నువ్వు ఎదగాలి. ఇలాంటి మాటలు లంగా లుంగి ఇదేం మాటలు. కారు ఆపుతా ఉన్నావు. కారు నేను వస్తా, నా కారు ఆపు ముందర స్టాండ్. లేదు నా అసిస్టెంట్కి పంపుతావు. ఒక చిన్న పిల్లుడికి కారు ఇచ్చి ఆ కారు ఆపు. నోటికి ఏది వచ్చే అంటే తాగేసి మాట్లాడినావో లేకుంటే మామూలుగా మాట్లాడి తెలియటంలే. నీ స్థాయి ఏంది? చేజర్ల సుబ్బారెడ్డి అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనిషి. చేజర్ల సుబ్బారెడ్డి స్థాయి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ స్థాయి. పేరు షౌకార్ షారూక్. మా తాతకి పేరు షౌకార్ ఎంఏ మజీదా ఎక్స్ ప్రెసిడెంట్ ఉదయగిరి. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము షేక్ రియాజ్ మాజీ సర్పంచ్. వాళ్ళ గురువు ఈరోజు వాళ్ళ గురువు అయ్యాడు. ఎవరంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇతను శిష్యుడు అయ్యాడు. ఏమన్నా రియాజ్ అన్నా, మీకు ఒకరు అడుగుతా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీ గురువు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బట్టలు ఇప్పించి కొడతా రియాజ్ అన్నప్పుడు గుర్తురాలే మీకు గురువు? ఆ రోజు ఆడిపోయాడు ఈ గురువు. నువ్వు ఆ రోజు చెప్పినావు, మేమే వచ్చి అడిగినాం, ఏమన్నా నేను బట్టలు ఇప్పి కొడుతున్నాడు అన్నాడే.
వాడు ఆడవాళ్ళు కాడ తిరిగే మనిషి, వాడు ఆడవాళ్ళు పిచ్చి మనిషి, వాడు ఆడుంటే ఆడవాళ్ళు ఆడుంటాడు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నీకు గురువు అయ్యాడా? ఈరోజు నువ్వు ఆయన గురువు అయ్యాడా? ఒక పచ్చి ఆడ మనిషి ఆడవాళ్ళు ఉంటే ఆడ దూరతాడు, వాడు ఒక వెధవ, వాడు ఒక లుచ్చ అని మా అందరి ముందు వాగావు. ఇట్లా నడుస్తాడు కుంటోళ్ళలాగా అన్నీ నువ్వు మాగావు, మా ముందు వాగావు రియాజన. ఈరోజు నీకు వాడు ఆ మనిషి మేకపాటి చంద్రశేఖర్ గారు గురువు అయ్యారా? నువ్వు ఒక శిష్యుడు అయ్యావు ఆయనకి. నిన్న ఏం మాట్లాడతాడంటే, నీ స్థాయి తెలుసుకో, అసలు నీ స్థాయి ఏంది, డబ్బు ఉందని బల్ప, నీ స్థాయి ఏంది? ఒక చిల్లర స్థాయి చేసావు నువ్వు. నిన్న ఒక చిల్లర స్థాయి చేసావు, డబ్బుగా అమ్ముడు పోయావు, బట్టలు తీసి కొడతాడు. అదే మాట నన్ను అనుంటే సగం మీసం కట్ చేసుకునే ఆ డబ్బుకు నేను అమ్మబోయాను నిత్తి కాదు. మాది పక్కా రాజకీయ కుటుంబం. నువ్వు అసలు పని లేకుండా పనిచేసావు రియాజన. ఈరోజు నీకు మర్యాద పోయింది. నువ్వంటే మాకు ఎంతో గౌరవంగా ఉన్నింది. డబ్బు విషయం చెప్పినావు, డబ్బు చూసి బల్ప. నీ గురువు ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూరగాయల మార్కెట్ లాగా 10,000 అమ్ముకుని డబ్బులు సంపాదించాడు. మా సుబ్బారెడ్డి గారు నాకు రాజకీయాల్లో మా నాన్నంత సమానం. మా నాన్నకి చెప్పినాను. ఈరోజు సుబ్బారెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళి స్వయంగా కృషితో ఈరోజు వందల మంది సహాయాలు చేస్తా, మాకే ఎవరికేలా మాకే చేసుకుంటా, మాలో మీకు ఎవరికేమున్నా నేనున్నాను. ఒక ఆపదగా నిలబడి ఒక గొప్ప మహానుభావుడు, మా తండ్రి లాంటి మనిషిలాగా మేము భావిస్తున్నామంటే ఆయన మాకు ఎంత పెద్దో మీరే ఆలోచించాలని అడుగుతా ఉన్నా. నువ్వు డబ్బు గురించి మాట్లాడతావా? ఫస్ట్ మీ పోయి గురువుని అడుగు. నువ్వు ఎలా సంపాదించావు డబ్బులు, ఎన్ని 10,000 అమ్ముకున్నావు, మార్కెట్ లాగా అమ్మినావు 10,000. తర్వాత ఛాలెంజ్ చేస్తాం, దమ్ముంటే రా. ఏమయ్యా నువ్వు రాజకీయ నాయకుడు ఛాలెంజ్ మనిషా? 2 సార్లు సర్పంచ్ నువ్వు చే. నేను ఇంకా చాలా మంచి వ్యక్తి, సర్పంచ్ అయ్యాడు కదా మన రియాజ్ అన్న, మంచి వ్యక్తులు అనుకుంటా ఉన్నాను ఈ రోజుల నుంచి. నువ్వు ఛాలెంజ్లు చేస్తావా? రేపు వచ్చే మాలాంటి యూత్కి నీ ఆదర్శం ఏంది? మేము చేస్తున్నాం ఛాలెంజ్, నువ్వు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాము. కానీ మాకు పెద్ద పెద్ద ఛాలెంజ్లు, మేము నీతి నిజాయితీకి వస్తాం రాజకీయంకి. నీలాగా మందు తాగేసి నువ్వు నిన్న ఎంత పేమెంట్ వెళ్ళింది అంటే 40,000 రూపాయలు తీసుకున్నావు. మాకు నీతో తిరిగే వాళ్ళే సొంతంగా చెప్పారు. నువ్వు ఈరోజు నెల్లూరుకి వెళ్ళున్నావు. నిన్న నువ్వు 40,000 రూపాయలు శాంతికుమార్ అమ్మ మేడం నుంచి ఫోన్పే వచ్చింది నీకు. నువ్వు 40,000 రూపాయలు తీసుకొని మా గురువు గారిని ఎలా పడితే అట్టు తిత్తున్నావునా? ఈరోజు నిన్ను అరెత్తురే అని అనొచ్చు నేను, కానీ ఒక మర్యాద, ఒక విషయము, నన్ను కేవలం మా గురువు గారు సారు తిట్టకుండా మాట్లాడమ్మా, మనకు అవసరంలే, నాయనందు నాకు తెలుసు, నువ్వేందు నీకు తెలుసు అని చెప్పిన వ్యక్తి చేయాల సుబ్బారెడ్డి గారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.